అందరికీ నమస్కారం. నేను ప్రసాదం రైతు నేస్తం నుంచి. పండ్లన్నింటిలో కల్లా రారాజు మామిడి పండు. ఇది మియాజాకి, ఇది మన చెరుకు రసం. ఈ మామిడి పండు మన మార్కెట్లో చాలా చోట్ల చాలా రోజులు తింటున్నాము. కానీ అది కరెక్ట్గా అసలు ఎలా రైపన్ అవుతుంది, ఎప్పుడు రైపన్ అవుతుంది, ఎప్పుడు తింటే స్వీట్ వస్తుంది అనే విషయాలు తెలుసుకోవడం కోసం మనం మేడ్చల్ సమీపంలో రాజబల్లారంలో రాజుగారు నరసింహరాజు గారు కోల్డ్ స్టోరేజ్ మెయింటైన్ చేస్తున్నారు. వీరి గురించి చెప్పాలంటే వీరు స్వతహా ఫార్మరు ప్లస్ వ్యాపారం చేస్తారు. పండ్లకు సంబంధించి ఇట్లా మంచి నాలెడ్జ్ ఉంది. ఆ నాలెడ్జ్ని ప్రేక్షకులకు తెలియజేయడం కోసం ఇవాళ రాజుగారి దగ్గరికి వచ్చాం. రాజుగారి ద్వారా నా విషయాలు తెలుసుకున్నాం. నమస్కారం రాజు గారు. నమస్కారం అండి. ఫ్రూట్స్ గురించి, ఎస్పెషల్ మామిడి పండు గురించి మీకున్న నాలెడ్జ్ ఎలా వచ్చింది? మీకు ఆ నాలెడ్జ్ అనేది అది చెప్పండి కొంచెం. మనం బనానా కానీ మ్యాంగో కానీ రైపన్ చేసేటప్పుడు క్వాలిటీ తీసుకురావడానికి ఏం చేయాలి, ఎలాంటి పారామీటర్స్, ఎలాంటి నామ్స్, ఎలాంటి గైడ్ లైన్స్ ఉంటాయి ప్రపంచంలో అనేది మనం స్టడీ చేసినప్పుడు, అంటే యూసీ డేవిస్ యూనివర్సిటీ వాళ్ళు బ్రెజిల్లో 2 సంవత్సరాలు కేస్ స్టడీ చేశారు. ఓకే. వాళ్ళు కేస్ స్టడీ చేసినప్పుడు ఎంత అద్భుతంగా ఉంటుందంటే మ్యాంగో కొయ్యటానికి నిచ్చెన మెట్లు కూడా ముట్టుకోరు. నిచ్చెన మెట్లు మెట్టుకుంటే ఆ మట్టి మళ్ళీ మ్యాంగోకి అంటుకుని దాని నుంచి ఫంగస్ వస్తుందేమో అనుకుని ఆ సైడ్ కర్రలను పట్టుకోమంటాడు అనమాట. ఓకే. ఎక్కేటప్పుడు అంత జాగ్రత్త తీసుకుంటారు. అందుకని మనకి ఫ్రీగా ఏదైతే నాలెడ్జ్ వస్తుందో, అంటే గవర్నమెంట్ సెక్టార్స్ నుంచి కానీ, ఇన్స్టిట్యూషన్ నుంచి కానీ, ఆర్గనైజేషన్స్ కానీ ఏదైతే ఫ్రీగా నాలెడ్జ్ వస్తుందో దాన్ని రైతు పొందగలడు. అవునా? ఓకే. అంటే దాని మీద మచ్చలు లేకుండా, ఫుల్ మెచ్యూర్డ్, ఎలాంటి డిసీజులు లేకుండా అలాంటి మెయింటైన్ చేయగలిగితే మార్కెట్లో మంచి ప్రైస్ వస్తుంది. అంటే తిన్నప్పుడు కస్టమర్ మళ్ళీ మన దగ్గరికి రావాలి, ఇంకొకసారి వచ్చి మన క్వాలిటీని అంగీకరించాలి. అంటే మన లేతకాయలు అమ్మటం వల్ల, అవి పుల్లగా ఉండటం వల్ల చాలామంది కొనటం మానేస్తారు, దాన్ని తింటాం మానేస్తారు. మిగతా పండ్లలో లేని విశిష్టత మ్యాంగోలో ఎందుకు సార్? ఎందువల్ల అంటే సీజనల్, బేసిక్గా ఆ సీజన్లో మాత్రమే వస్తుంది. ప్లస్ అంటే పండ్లలో రాజు అని మనం అంటాం కదా, నేషనల్ ఫ్రూట్. అంటే ఇవన్నీ దానికి ఉన్నాయి అంటే దాని యొక్క గొప్ప లక్షణం చాలా తీయగా ఉండటం. అంటే మ్యాంగో అంటే షుగర్ పేషెంట్ తినొద్దు అంటారు, ఎందుకంటే చాలా తీయగా ఉంటుంది. అందుకని దాని ఫ్లేవర్ కానీ దాని టేస్ట్ కానీ మనం మర్చిపోలేము అన్నమాట. చాలా తీగ ఉంటుంది అన్నారు. చాలా తీగ కావాలంటే నేనే రైతుని ఏ టైంలో హార్వెస్ట్ చేయాలని ఎలా తెలుస్తారు? మళ్ళీ డిఫరెంట్ వెరైటీస్ కూడా ఉంటాయి ఇందులో. అవును. ఎలా ఐడెంటిఫై చేయాలి? ఫుల్ మెచ్యూర్డ్ చెట్టు నుంచి మనం పచ్చికాయని కోసేటప్పుడు చెట్టు నుంచి ఫుల్ మెచ్యూర్డ్ రావాలంటున్నాం. ఫుల్ మెచ్యూర్డ్కి అంటే రైతులకి చాలా మందికి తెలుసు. సరే, ఇప్పుడు మనం బంగినపల్లి గురించే మాట్లాడుకుందాం సార్. బంగినపల్లి ఫ్లేవర్ వచ్చిందంటే చెట్టు మొత్తానికి ఒకేసారి పిండి పడుతుందా, లేకపోతే ఫేజులు రాదు? చెప్పలేము. ఒక్కొక్కసారి మొత్తం ఒకేసారి రావచ్చు, ఒక్కొక్కసారి 4-5 సార్లు రావచ్చు. ఒకేసారి వస్తే అర్థమైంది సార్. 4-5 సార్లు వచ్చి అనుకోండి, ఎలా ఐడెంటిఫై చేయగలరు ఫార్మర్? ఎలా ఐడెంటిఫై చేయాలంటే మెచ్యూరిటీ. ఈ ఫ్రూట్ని తీసుకుంటే వీటిని షోల్డర్స్ అంటారు. ఇవి పైకి ఇక్కడ గుంట ఏర్పడుతుంది ఈ ముచ్చిక చుట్టూ. ఈ షోల్డర్స్ పైకి లేస్తాయి. దీన్ని చీక్స్ అంటారు. మన రైతులేమో పొట్ట అంటారు. ఈ పొట్ట వస్తుంది, ఈ లెంటిసిల్స్ వస్తాయి, ఈ శ్వేత గ్రంథులు అంటారు తెలుగులో. ఈ మచ్చలు వస్తాయి, స్పాట్స్ వస్తాయి అన్నమాట. ఇవన్నీ వచ్చి రంగు మారుతుంది, ఈ స్టెమ్ కలర్ కూడా మారుతుంది. ఇక్కడ డ్రై ఏర్పడుతుంది. ఇప్పుడు ఓకే సార్, మీరు చేతిలో చూపిస్తున్నారు. చెట్టు మీద ఉన్నప్పుడు ఎట్లా? చెట్టు మీద ఉన్నప్పుడు కనిపిస్తుంది దగ్గరికి. అందుకే మనకి పెద్ద చెట్లని అంతగా ఎంకరేజ్ చేయట్లేదు ఈ మధ్య ఇంటర్నేషనల్. చిన్న చెట్లు, ఒక సరిపడి చెట్లు ఉండాలి. అందుకే అప్పుడు మీకు ఇది తెలుస్తుంది. చీక్స్, షోల్డర్స్, ఇక్కడ ఎంత గుంట ఏర్పడింది. ఓకే. అలా రాలేదు సార్, హార్వెస్ట్ చేశారు, ఏం చేసే పరిస్థితి ఏంటి? అది ఒక 10% అటు ఇటుగా ఉంటాయి. 90% ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది. ఓకే. 90% మ్యాచ్ అవుతాయి. ఎక్కడైనా షేప్ అవుట్ అనేది 10% ఉండొచ్చు. ఇప్పుడు పొరపాటున మీరు చెప్పిన షేప్ రావడానికి పర్టికులర్ 4 months 5 months టైం ఉంటుంది కదా సార్ ఫ్లవర్ స్టేజ్ నుంచి. ఈ లోపు గాలి వచ్చి రాలిపోయినాయి. ఫార్మర్ ఏం చేయగలడు సార్? ఏం చేయలేం. దాన్ని ఎండబెట్టుకుని ఉరుగులు చేసుకోవటం, వాటిని రైపెన్ చేయొచ్చు కానీ టేస్ట్గా ఉండవు. అంత టేస్ట్ ఉండదు. మీకు రా మెటీరియల్ పచ్చికాయ కోసినప్పుడు
మోర్ దాన్ 8 bricks ఉండాలనేది ఇంటర్నేషనల్ స్టాండర్డ్. అప్పుడే స్వీట్ వస్తుంది. స్వీట్ వస్తుంది. ఓకే. అది డబుల్ అవుతుంది పండు అయిన తర్వాత. అంటే 4-5 రోజుల్లో డబుల్ అవుతుంది. ఓకే. కార్బోహైడ్రేట్స్ అన్ని షుగర్స్గా మారిపోతాయి. ఓకే. మారిపోయి 10 ఉంటే 20 అవుతుంది, 12 ఉంటే 25 అవుతుంది. అలా మారుతుంది. పండ్లలో 2 రకాలు ఉన్నాను సార్ నేను. చెట్టు నుంచి కోసిన తర్వాత కూడా క్లైమేట్రిక్ ఫ్రూట్, నాన్ క్లైమేట్రిక్ ఫ్రూట్. ఎగ్జాంపుల్ చెప్పండి సార్. అంటే మ్యాంగో, బనానా, ఇవి కొన్ని సీతాఫలాలు ఇలాంటివి చెట్టును కోసిన తర్వాత కూడా రైపనింగ్ ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది. మెచ్యూరిటీ పెరగదు, షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. ఓకే. ఇప్పుడు మ్యాంగో ఉంది సార్. మ్యాంగో ఏంటంటే క్లైమేట్రిక్ అంటే అంటే ఇది చెట్టును కోసిన తర్వాత కూడా షుగర్స్ పెరుగుతాయి. అంటే ఇప్పుడు ఇది ఉంది, మన చెట్టు నుంచి కోసిన తర్వాత చెట్టు ఆల్రెడీ కోసినప్పుడు రాలింది అనుకోండి, పండి రిలీజ్ అయ్యి రాలిపోయింది. అప్పుడు తిన్నదానికి మరలా 3-4 days తర్వాత తినదానికి టేస్ట్ పెరుగుద్ది. రాలిపోయింది నియర్లీ బ్రిక్స్ అనేది 12-13% ఉంటుంది. ఓకే. అది మీరు 4 రోజులు ఇంట్లో పెడితే 20-25% అంత పెరుగుద్ది. సో కంపల్సరీ మామిడి అయినా సరే, చెట్టుకు పడినా సరే, చెట్టు రాలిపోయినా సరే, ఇప్పుడు 2-3 days ఇంకొంచెం రైపనీస్ బెటర్ అనమాట. నాన్ క్లైమేట్రిక్ ఏంటి సార్ ఎగ్జాంపుల్? అంటే దానిమ్మ, గ్రేపు, అవి మన చెట్టుని కోసిన వెంటనే తినేస్తాం. ఇంకా అసలు ఇంట్లో ఎన్ని రోజులు పెట్టుకున్నా దాంట్లో స్వీట్ పెరగదు. ఇంకా జామ్ అండి, జామ్ కూడా క్లైమేట్రిక్ ఫ్రూట్, అది కూడా కొంచెం పెరుగుతుంది. ఓకే. ఇప్పుడు చెట్టును కోసిన తర్వాత కంపల్సరీ 3-4 days ఆగిన తర్వాత మనకి స్వీట్ పెరుగుద్ది అన్నారు కదా. ఆ 3-4 days అలా పెట్టేస్తే సరిపోతుందా, లేకపోతే దాని రైపనింగ్ ఏమైనా మనం ఏమైనా ప్రాసెస్ చేయాలా? అంటే ఇక్కడ 2 రకాలు. మీరు కమర్షియల్ స్కేల్లో చేస్తున్నారా, డొమెస్టిక్ స్కేల్లో చేస్తున్నారా? డొమెస్టిక్ స్కేల్లో మీ ఇంట్లో మీరు చేసుకున్నప్పుడు అది ఓకే, మీకు ఏం చేసినా ఓకే. అంటే కొంచెం అక్కడ ఎథిలీన్ అక్కడే ఉండటానికి ఫ్రూట్ నుంచి వచ్చిన ఎథిలీన్ ఒక క్యాటలిస్ట్గా పనిచేసి దాన్ని ఇంకా తొందరగా రైపన్ చేయడానికి మనం సీల్ చేస్తాం. ఎథిలీన్ అన్నారు కాబట్టి అడుగుతున్నాం సార్. ఇప్పుడు ఎథిలీన్ ఆటోమేటిక్గా రిలీజ్ చేస్తుంది సార్ ప్లాంట్? చేస్తుంది. ఎప్పుడు రిలీజ్ చేస్తుంది సార్? ఫ్రూట్ మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ప్లాంట్ ఆ ఫ్రూట్లోకి ఎథిలీన్ ఆక్సైడ్ పంపిస్తుంది. ఓకే. ఎథిలీన్ ఆక్సైడ్ పంపించినప్పుడు ఆ ఎథిలీన్ ఇందులోంచి బయటకు వెళ్ళిపోతుంది ఎథిలీన్ ఆక్సైడ్. ఓకే. అప్పుడు గాలిలో ఆక్సిజన్తో చర్య జరిపి బూడిద కింద చూసారా కొన్ని మామిడి పడిందంటే పౌడర్ కనిపిస్తాయండి, అది కాల్షియం హైడ్రాక్సైడ్గా ఏర్పడుతుంది అనమాట. ఓకే. ఆ ఎథిలీన్ బయటకు వెళ్ళిపోతుంది దాంట్లో నుంచి. ఆ వెళ్ళే ప్రాసెస్లో దీన్ని పండు చేస్తుంది. ఓకే. నేచర్లో జరిగే విధానం అది. ఇప్పుడు ఇది సార్, ఇది ఆల్రెడీ ఎథిలీన్ ప్లాంట్ వదిలేసింది, పండు కాలేదు, ఎథిలీన్ ఇందులో ఉంది వదల. ఇప్పుడు దీన్ని తిన్నందువల్ల ఏమన్నా సైడ్ ఎఫెక్ట్ ఉంటుందా? అంటే ఇది పచ్చిగా ఉంది కదా, పచ్చిగా తిన్నాం అనుకోండి, ఏం కాదు. ఎథిలీన్ ఉంటుంది కదా. ఎథిలీన్ చాలా తక్కువ, అది 0.1% అంత ఉంటుంది. మనం తినే ప్రతి దాంట్లో అంత పర్సెంటేజ్ ఎథిలీన్ ఉంది. దానివల్ల మనకి ఇబ్బంది ఏమి ఉండదు. మీరు ఏమన్నా కమర్షియల్ గ్రేడ్లో చేయాలంటే కంపల్సరీగా ఇట్లా ప్రాసెస్ చేయాలి కాబట్టి దీంట్లో ఏం జరుగుతుంది? అదే ఎథిలీన్ అనేది ఒక క్యాటలిస్ట్. ఓకే. అది ఒక ఉత్ప్రేరకం. అదేమి చర్య జరపదు, కానీ అక్కడ జరిగే చర్యలకి ఇది స్పీడప్ చేస్తుంది. ఓకే. దానికి సహకరిస్తుంది. మనం ఎందుకు చేస్తాము ఎథిలీన్ 0.1% నేచర్లో ఉన్నప్పుడు మనం 100 ppm ఎందుకు ఇస్తాము అంటే కమర్షియల్ బల్క్ స్కేల్ ఒక 10 tons 20 tons. ఇప్పుడు మీరు ఒక రైతు ఒక టన్ను హార్వెస్ట్ చేసుకున్నాడు, ఒక చోట గడ్డిలో మాగేసాడు. 4 రోజుల తర్వాత 200 kgs మాగుతాయి, 6 రోజుల తర్వాత 200 kgs మాగుతాయి, 8 రోజుల తర్వాత 200 kgs మాగుతాయి. ఇలా దాన్ని తీసి మార్చి చేయటం వల్ల ఎక్కువ డ్యామేజ్ ఉంటుంది. అతను దాన్ని మార్కెట్కి పంపించి సొమ్ము చేసుకోలేడు కనుక దాన్ని ఒకేసారి పండిస్తే మార్కెట్లో అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి కనుక ఎథిలీన్ వాడుకోవడం అనేది మంచి పద్ధతి. అంటే ఒకే రంగు ఒకేసారి మెత్తబడటం, ఒకేసారి అమ్ముకోవడానికి బాగుంటుంది. రెండోది ఏంటంటే ఎథిలీన్ డీగ్రీనింగ్ ఏజెంట్. ఓకే. దానికి ఇంకో క్యారెక్టర్ ఉంది. గ్రీన్ తీసేసి ఏ కలర్ వచ్చిందండి? ఎల్లో వస్తుంది. అంటే ఆ నేచర్కి ఏ కలర్ ఉంటే ఆ కలర్ వస్తుంది. గ్రీన్ అయితే తీసేస్తుంది. గ్రీన్ అయితే తీసేస్తుంది. ఓకే. అప్పుడు ఏమవుతుందంటే ముందు కలర్ వస్తుంది, తర్వాత మెత్తబడుతుంది ఇంకొక రోజుకి. ఓకే. నేచర్లో ఏమవుతుందంటే 2 ఒకేసారి జరుగుతాయి. ఓకే. కలర్ రావటం, మెత్తబడటం ఒకేసారి జరుగుతుంది. అప్పుడు డ్యామేజ్ ఎక్కువ ఉంటుంది. అంటే నేను నేచర్కి వ్యతిరేకం కాదు, నేచర్ నెంబర్ 1. ఓకే. మీరు నేచర్లో పండిన పళ్ళు తినగలిగితే మీరు అదృష్టవంతులు. ఇది కమర్షియల్ స్కేల్ సెకండ్ బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇందాక మీరు చెప్పారు కదా, ఒక టన్ తీస్తే 200 kgs ఇవాళ పండితే 200 kgs తర్వాత పండుతున్నారు. ఎందుకు జరుగుతుంది సార్ అట్లా? అది అన్నీ ఒకలా ఉండవు. ఓకే.
అన్ని చెప్పుకున్నాం కదా, ఇంతకుముందు 4-5 సార్లు పండొచ్చు. ఓకే. అన్ని వాటి మెచ్యూరిటీ స్టేటస్ ఒకలా ఉండకపోవచ్చు. ఆ, అందుకని అన్ఈవెన్గా పండుతాయి. ప్లస్ రెండోది ఏంటంటే మీకు హిమాయత్, ఇది హిమాయత్, ఇది హిమాయత్. హిమాయత్ ఏమవుతుందంటే ఇక్కడ పండుతుంది, కింద పండుతుంది సార్. అవును. ఇది మెత్తబడి ఇది నొక్కుపోతుంది. ఓకే. అలాగే బంగినపల్లి కూడా అవుతుంది ఒక్కొక్కసారి. బంగినపల్లి లేదంటే ఇక్కడ పండుతాయి. అవును, కరెక్ట్. అది ఇక్కడ పండుతాయి అనమాట. అంటే ఈవెన్గా పండు. ఓకే. నేచర్లో కూడా ఉంటుంది అది. ఓకే. సో కంపల్సరీ ఓకే, మీరు అన్నట్టు ఇంట్లో ఏదో ఒక 20-30 కేజీస్ చెట్టు నుంచి కోసుకొని ఎట్లయినా ఓకే. డొమెస్టిక్ ఓకే. కమర్షియల్గా మనం మార్కెట్ చేయాలి అంటే మాత్రం ఈ ప్రాసెస్ చేస్తేనే ఈవెన్గా రైప్ అంటే అవుతుంది. మనకి రైతు బాగుపడటం అనేది ఇంపార్టెంట్. అవును, అవును. అతని నష్టాన్ని తగ్గించడం అనేది, ఓకే, అతనికి ఏదైతే వాతావరణం నుంచి వచ్చే ఇబ్బందులు ఇవన్నీ మిటిగేట్ చేయటం అనేది మనకి ఇక్కడ ఇంపార్టెంట్. దీనివల్ల ఎథిలిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్ ఏమి ఉండదా సార్? ఎథిలిన్ వాలటైల్ అంటే అండి, అంటే మనం క్లోజ్డ్ రూమ్లో పెడతాం. ఓకే. పెట్టి 100 ppm ఇస్తాం. ఇలా డోర్ తీయగానే ఒక పావు గంట అవగానే 0.1%కి వచ్చేస్తాం. అంతా అది ఎక్కడికి వెళ్ళిపోయి సార్? అది బయటకు వెళ్ళిపోతాం. చిన్న ఫార్మర్ లెవెల్లో కూడా మాగ వేసుకోవడానికి చిన్న ఎత్తి ఎన్రైపన్ ఎథిలిన్ ప్యాకెట్స్ వస్తుంది. అది సజెస్టబుల్ అయినా సార్? అంటే ఇండియన్ గవర్నమెంట్ గ్యాస్ రూపంలో వాడమని మాత్రమే చెప్పింది. ఓకే. దాన్ని టచ్ కాకూడదు. ఓకే. మీరు ఏదైనా మామిడి పండుగ టచ్ కాకూడదు అనమాట. అంటే సాచెట్లో పెడితే అది లేదంటే చిన్న అగ్గిపెట్టెలో ఇందులో పెట్టడం అలాంటివి చేసుకుంటే కొంచెం బెటర్. అలా అయితే అంత ప్రమాదం. గ్యాస్ రూపంలో అంటే చిన్న అక్కడ ప్రాబ్లం ఏంటంటే కంట్రోల్డ్ టెంపరేచర్ ఉండదు. ఓకే. దీన్ని ఫ్రీ కూలింగ్ చేయాలి. ఓకే. ఫీల్డ్ హీట్ని 40 degrees ఉంటుంది. ఫీల్డ్ హీట్ హార్వెస్ట్ చేసినప్పుడు దాన్ని 24-20 మధ్యలో తీసుకురావటం వల్ల మీకు లాసెస్ తగ్గుతాయి. అలా ఒకరోజు చెట్టు కింద అలా వదిలేసామనుకుంటే తగ్గుతుందా? తగ్గుతుంది. అంటే అంత తగ్గదు. ఓకే. కోల్డ్ స్టోరేజ్లో ఉన్నంత తగ్గదు. ఇప్పుడు మనకి నైట్ కూడా 30 degrees ఉంటుంది. 30 కంటే తగ్గదు. ఓకే. అందుకని మనం 20 తీసుకొచ్చినప్పుడు లాసెస్ తగ్గుతాయి. ఇక్కడ మీకు వెయిట్ లాస్ కానీ రాటన్ కానీ 5 to 7% ఉంటుంది. అదే మీరు న్యాచురల్గా చేసుకుంటే 20 to 25%. ఓకే. ఈ లాస్ కూడా తగ్గుద్ది అంటే లాస్ తగ్గుతుంది. అంటే ఇది ఎకానమీ మోడ్ అని చెప్పుకోవచ్చు. ఇలా ఛాంబర్స్లో మనం రైపెండ్ చేసుకోవటం అది ఓకే సార్. రీసెంట్గా చూసాను సార్, జపాన్ నుంచి రిజెక్ట్ అయినాయి మనం ఎక్స్పోర్ట్ చేస్తే అని. మీకు ఏమైనా రీజన్స్ ఐడియా ఉంది సార్? అదే మన అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ బాగోపోవటం. అంటే ఎలా ఉండాలి సార్? బాగుండాలి అంటే ఫ్రూట్ ఫ్లై అది ఒక రైతు కంట్రోల్ చేస్తే కాదు. అవును. అదేమవుతుందంటే మొత్తం అందరూ ఒక క్లస్టర్, ఓకే, ఎవరైతే ఉన్నారో ఆ చుట్టుపక్కల కొన్ని 100 ఎకరాలు అందరూ చేయాలి. అందరూ అలాగే మీకు స్టెమ్ అండ్ ర్యాట్ ఉంటుంది, ఫంగల్ డిసీజ్. దీన్ని కూడా చాలా సింపుల్గా చేయొచ్చు. బయోలో చేయొచ్చు. పొల్ల మధ్య కొట్టినా కూడా 2-3 సార్లు ఫంగల్. అలాగే చూడటానికి లుక్ బాగుండాలి. రెసిడ్యూస్, పురుగు మందుల మినిమం మ్యాక్సిమం రెసిడ్యూస్ ఏదైతే ఉందో దాన్ని కంట్రోల్లో ఉంచుకోవాలి మనం. ఓకే. అదే ఇంటర్నేషనల్ లాస్ ఏం చెప్తున్నాయి దాని ప్రకారం చేయగలగాలి. అంటే ఒకసారి ఇక్కడ ఎక్స్పోర్ట్ అనే వరకు అంటే బల్క్ కావాలి సార్, కనీసం 100 tons అని కావాల్సి వస్తుంది మినిమం. అంటే 20 tons కంటైనర్ ఉంటుంది. 20 tons ఫార్మర్ హార్వెస్ట్ చేయాలంటే అంత ప్రికాషన్స్ తోటి మీరు అదే అది ముందు నుంచే ఉండాలి. మన గవర్నమెంట్ ఇప్పుడు మీకు ఒకే స్టడీ తీసుకుంటే మహారాష్ట్రలో మహేంద్ర వాళ్ళ సహకారంతో వాళ్ళు ఆటోమొబైల్ మహేంద్ర వాళ్ళు ఓకే గ్రేప్ని ఎక్స్పోర్ట్ చేశారు. గ్రేప్ ఓకే. వాళ్ళు ఫార్మర్స్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్ చేసుకుని మహేంద్ర యొక్క CSR ఫండ్స్ వాళ్ళు కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ దాన్ని దీనికి మళ్ళించి వాళ్ళు ఫండ్ రైతులకు సేవ చేశారు. ఈ రోజున బ్రహ్మాండమైన గ్రేప్ ఎక్స్పోర్ట్ జరుగుతుంది. అందుకని అలాంటి ఇన్స్టిట్యూషన్స్ కానీ యూనివర్సిటీలు కానీ మన గవర్నమెంట్ కానీ అవి చెయ్యాలి. చేసినప్పుడు ఖచ్చితంగా చెప్పాను కదా, ఈ బంగారు నిధి లాంటిది. దాన్ని మనం ఆకట్టుకోగలగాలి. నేను నిన్ననే విన్నాను సార్, అమెరికాలో రసం వచ్చేసి ఒక పీసు అరౌండ్ 850 rupees దాకా ఉందన్నారు. బంగినపల్లి వచ్చి ఒక పీసు 650 to 750 ఉందన్నారు సార్. అది ఇండియన్ మ్యాంగో. ఇండియన్ మ్యాంగో నేను కూడా అంత రేట్ ఏంటి సార్? రసం అంటే నాకు తెలిసి 250 grams కంటే ఎక్కువ ఉండదు. ఇప్పుడు బంగినపల్లి అంటే 500 grams ఉండొచ్చు. అంటే దానికి మన అర్థం ఏంటి, డిమాండ్ ఉంది అక్కడ.
సప్లై తక్కువ ఉంది అని అర్థం. ఆ క్వాలిటీ అంటే డెవలప్డ్ కంట్రీస్ యూరోప్ కానీ అమెరికా కానీ చాలా నామ్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. అక్కడ ఎక్స్పోర్ట్ చేయడం అంత ఈజీ కాదు. అందుకని మన రైతులు దానికి అలవాటు పడాలి. చాలా దేశాల్లో చూశాను, సౌత్ ఇండియన్ మ్యాంగోస్ ఉన్నంత టేస్ట్, ఎందుకంటే హీట్, మన ఎంత హీట్ ఉంటే మ్యాంగో అంత టేస్ట్గా ఉంటుంది. ప్రపంచంలో ఎక్కడ ఆస్ట్రేలియన్ వెరైటీస్ కానీ అమెరికన్ వెరైటీస్, సౌత్ అమెరికన్ వెరైటీస్ కానీ. మీరు రీసెంట్గా ఎక్కడ చూసారు సార్? నేను ఆస్ట్రేలియాలో చూశాను. ఏంటి సార్ అక్కడ కండిషన్? క్వాలిటీ, వాళ్ళ క్వాలిటీ చూడటానికి కాయ చాలా బాగుంటుంది, అన్నీ బాగుంటాయి. టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ అంత గొప్పగా ఏం అనిపించదు. మన టేస్ట్కి సరిపో. మన దగ్గర కూడా ఇప్పుడు బంగినపల్లి సార్, బంగినపల్లి అనగానే ఉలవపాడు వచ్చిన టేస్ట్ ఎక్కడ రాదంటారు. ఏమైంటుంది సార్ రీజన్? సాయిల్ pH సూట్ అవ్వాలి, సాయిల్లో ఆర్గానిక్ కార్బన్ అన్నిటికి ప్రధాన కారణం, అది సూట్ అవ్వాలి. ఓకే, అన్నీ ఉంటే ఎక్సలెంట్గా ఉంటుంది. అంటే ఈ మధ్యకాలంలో నేను నిన్నే చూశాను ఒక కేస్ స్టడీ. రత్నగిరి ఆల్ఫాన్సోకి సౌత్ ఇండియా నుంచి వెళ్ళిన ఆల్ఫాన్సో కాంపిటీషన్ ఇచ్చి వాళ్ళ రేట్లు తగ్గిపోతున్నాయట. రత్నగిరి అగ్రోక్లైమేటిక్ రీజన్ వేరు, అది వెస్టర్న్ ఘాట్స్ మీద ఉంటాయి, చాలా హైట్లో పండుతాయి, చాలా ఎక్సలెంట్ క్వాలిటీ వస్తుంది. లాటరైట్ సాయిల్స్, మన పండూరి లాటరైట్లు అంటే జహీరాబాద్లో కూడా లాటరైట్ సాయిల్స్ ఉంటాయి, మన పండూరి లాటరైట్లో బాగోదు. ఓకే ఓకే, అది లాటరైట్లో అద్భుతంగా ఉంటుంది. అది ఇలాంటి కారణాలు ఉంటాయి. ఇప్పుడు మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఫార్మర్స్ ఎక్స్పోర్ట్ చేయాలంటే మంచి ప్రైస్కి ఏ వెరైటీస్ మీకున్న నాలెడ్జ్లో సూటబుల్ అవుతాయి సార్? అంటే ముందుగా మనం వాటిలో సెల్ఫ్ లైఫ్, అదే వెరైటీస్ అంటే మన రసాలు అంతగా సెట్ కావు అది అందుకు సెల్ఫ్ లైఫ్ ఉండాలి. బంగినపల్లి, హిమాయత్, కేసరు, దశేరి, ఈ వెరైటీస్ బాగా వెళ్తున్నాయి. ఈ వెరైటీస్ ఫార్మర్స్ కనుక అన్ని ప్రికాషన్స్ తీసుకొని చేయగలిగితే ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు బ్రహ్మాండంగా. నెక్స్ట్ మియాజాకి సార్, ఏంటి సార్ దీని చరిత్ర? ఇది ఎక్కడ సాధించారు సార్? ఏంటి అసలు దీని చరిత్ర? ఫ్రెండ్ గార్డెన్లో తెచ్చాను. ఓకే, ఇంటి పంటలో లేదు, వాళ్ళు ఏదో ఇంట్రెస్ట్గా వేసారు. అంటే వాట్సాప్లో చూసి లక్షలో విలువ చేస్తుందని దాంతో ఏదో వేసారు. కానీ అంటే దీనికి అంత అంటే ఈ రంగు గొప్పతనం తప్పితే అంతకంటే గొప్పతనం ఏం లేదు దీంట్లో. తిన్నారా మీరు? నేను తిన్నాను. టేస్ట్ ఎలా ఉంది సార్? 16 to 18 వస్తుంది. అంటే బంగినపల్లిలా కూడా లేదు? లేదు. ఓకే, ఈ కలర్ అంటే దీన్ని అది తీసుకురావడానికి వాళ్ళు ఏదో పరిశోధన చేశారు. దీన్ని ఏంటంటే ఒక కాస్మెటిక్ లుక్ కోసం ఒక ఆకర్షణ అంతే తప్పితే రియల్ టేస్ట్ అయితే కాదు. అదే జపాన్లో అసలు మ్యాంగో పండదు, జపాన్ క్లైమేట్కి. ఓకే, వాళ్ళు పూర్తిగా కంట్రోల్ మెథడ్లో పాలీ హౌస్లో పూర్తిగా ఆల్మోస్ట్ ఇంటెన్సివ్ కేర్లో దాన్ని పండిస్తారు. వాళ్ళు ఆ రేటుకి అమ్ముతారు. అది ప్రజెంటేషన్ కోసం తప్పితే 500 అమ్మితే చాలా ఎక్కువ. కిలో 500 అమ్మింది. కిలో 500 పెట్టి కొనుక్కొని మన ఉలవపాడు మామిడి పండు 150 పెట్టి కొనుక్కొని తింటే ఇది మళ్ళీ కొంటాడా? కొనరు కదా. సో అందువల్ల దయచేసి రైతు సోదరులు ఒక మొక్క 2 మొక్కలు వేసుకుంటే తప్పలేదు తినడానికి. పొరపాటును కూడా లక్షలు వస్తాయని పొరపాటు కూడా వేయద్దు. మామూలు మన బంగినపల్లి కంటే కూడా అంత టేస్ట్ ఏం లేదంటున్నారు, అది కూడా చూద్దాం. ఇప్పుడు నార్త్ ఇండియన్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు గుజరాతీలు కేసర్ బాగుంటుంది అంటారు. ఓకే, కేసర్ వెరైటీ. యూపీ వాళ్ళు దశేరి బాగుంటుంది అంటారు. ఓకే, ఇంకా తెలంగాణ వాళ్ళు చూపించండి కేసర్, ఇది హిమాయత్ బాగుంటుంది. ఓకే, ఆంధ్ర వాళ్ళు కొత్తపల్లి కొబ్బరి బాగుంది, పండూరు బాగుంటుంది అంటారు, దక్షిణ రసం బాగుంటుంది అంటారు. ఓకే, అది ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి దాన్ని తిన్నారు, యాక్సెప్టెన్స్ అన్నమాట. ఇది ఆంధ్రప్రదేశ్ చెందిన కొత్తపల్లి కొబ్బరి. ఓకే, ఇది ఆవకాయకి చాలా బాగుంది, పచ్చడి కూడా బాగుంటుంది తినడానికండి. పండు అద్భుతంగా ఉంటుంది. ఓకే, దీనికి 3 రకాల ఫ్లేవర్స్ ఉంటాయి. ఓకే, దగ్గర నుంచి చూసినప్పుడు జీడిపండు వాసన వస్తుంది. ఓకే, ఇలా ఇంత దూరంలో పెట్టి చూస్తే పనసపండు వాసన వస్తుంది, అలాగే మన పైనాపిల్ వాసన వస్తుంది. ఫ్లేవర్స్ మ్యాంగో ఫ్లేవర్తో మిక్స్ అయిపోయి మంచి ఫ్లేవర్ వస్తుంది. అయితే పీచ్ ఎక్కువ ఉంటుంది. ఇంటర్నేషనల్ క్వాలిటీలో పీచ్ని ఒప్పుకోరు. ఓకే, మనకి అలవాటు కనుక మనం పీచ్ని కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఓకే, ఇది హిమాయత్. తెలంగాణలో ప్రైడ్ ఆఫ్ తెలంగాణ. చాలా రేట్ సార్, 200. కాయలు తక్కువ కాస్తాయి, చెట్టుని కాయలు కాస్తాయి. నెక్స్ట్ సార్, ఇది కేసర్. గుజరాత్, దీనికి GI ట్యాగ్ వచ్చింది. ఇది దశేరి. దశేరి కూడా GI ట్యాగ్ వచ్చింది. మలిహాబాద్ యూపీ. ఇది మల్లిక. ఇది ICAR వాళ్ళు చేశారు, హైబ్రిడ్ చేశారు. మంచి ఎక్సలెంట్ 25 వరకు బ్రిక్స్. బెంగళూరులో బాగా మంచి ఇంట్రెస్ట్గా తింటారు. ఇది చెరుకు రసం. ఇంకా చెరుకు రసం, చిన్న రసం, పెద్ద రసం అనేది న్యూజివీడు ఏరియా మొదటి నుంచి
చాలా ఫేమస్. ఓకే అయితే షెల్ఫ్ లైఫ్ తక్కువ, ఓకే. ఎక్స్పోర్ట్ పనికిరాదు. ఎక్స్పోర్ట్ పని ఇది. తొందరగా మెత్తబడిపోతుంది. అంటే జ్యూసీ వెరైటీస్లు అనేవి సౌత్ ఇండియాలోనే ఉంటాయి. ఓకే. బేసికలీ ఆంధ్రప్రదేశ్ నార్త్ ఇండియా కటింగ్ వెరైటీ. మిగతా అన్ని చోట్ల కటింగ్ వెరైటీస్ ఉంటాయి. ఓకే. ఇవి ఇక్కడ మన దగ్గర ఉన్నాయి ఇవన్నీ. ఓకే. అలాగే పండూరి. ఈ మధ్యకాలంలో మన సోషల్ మీడియా వచ్చిన తర్వాత పండూరి గురించి అందరికీ తెలుస్తుంది. పండూరి, కొత్తపల్లి కొబ్బరి హిడెన్ జెమ్స్ అంటారు. హిడెన్ జెమ్స్ అంటే దాచివేయబడ్డాయి. ఓకే. ఓకే. ఇప్పుడు ఇవి కూడా కేసరు, దశేరి కూడా రాజ కుటుంబాల చేత దాచివేయబడ్డాయి. ఓకే. ఓకే. దశేరికి అయితే ఆయన మిలిటరీని పెట్టేవాడంట చెట్టు చుట్టూ, ఇంకెవరో తినకూడదని. వాళ్ళు ఏం చేస్తారంటే ఒకవేళ ఎవరికైనా పెట్టాలన్నా ముక్క పెడతారు అంతే, ట్యాంక్ ఎవరు మళ్ళీ అక్కడ. ఓకే. నిజమేనండి. ఇవన్నీ నిజమే, నిజమేనా? చరిత్ర ఇదంతా. ఇప్పుడు మ్యాంగోస్లో కొన్ని చెట్లు రెగ్యులర్గా కాస్తాయి, కొన్ని వెరైటీస్ రెగ్యులర్గా కాయమంటారు సార్. ఎందుకు సార్? రీజన్ ఏమన్నా దానికి మీకు ఐడియా ఉంది? అది సైంటిఫిక్ రీజన్ ఉంది దానికి. ఓకే. మ్యాంగో ఆల్టర్నేటివ్ బీరింగ్ అంటారు, షై బీరింగ్ అంటారు. ఓకే. అది రెండోది ఏంటంటే దానికి ఆ టెంపరేచరు అనుకూలించినప్పుడు మాత్రమే ఫ్లవర్ వస్తుంది. అవును. హార్మోనల్, హైలీ హార్మోనల్. రెండోది ఏంటంటే 3 సార్లు ఆకులు వచ్చిన తర్వాత ఫ్లవర్ వస్తుంది. ఇప్పుడు సీజన్ లేట్ అయింది అనుకోండి, సరిపోదు, నెక్స్ట్ సీజన్ టైం సరిపోదు దానికి. అందువల్ల 3 సార్లు ఆకులు రావాలి, అప్పుడు ఫ్లవర్ వస్తుంది. 3 గుత్తులు రావాలి వరుసగా, అప్పుడే నాలుగోది ఫ్లవర్ అయితే. దానికి ఆ 12 నెలల టైం చాలాసార్లు సరిపోదు అనమాట. అర్థమైంది. అందువల్ల అన్ని వెరైటీస్ అంతేనా సార్? ఆల్మోస్ట్ అన్ని వెరైటీస్ అంతే. ఒక మీకు కలెక్టర్ ఒకటి, నీలం, ఇవి 2 రెగ్యులర్గా కాస్తాయి ఎక్కువగా. అందుకని దాన్ని మనం ఏం చేయలేం. ఎన్ని హార్మోనల్ ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా రెగ్యులర్గా కాయించలేరు మ్యాంగో. అది ఈ టెండెన్సీ సౌత్ ఇండియాలో తక్కువ. ఎందుకంటే సౌత్ ఇండియాలో ఎండ ఎక్కువ ఉంది కనుక పెరుగుదల ఎక్కువ ఉంది స్పీడ్గా. నార్త్ ఇండియాలో ఏమవుతుందంటే శీతాకాలం స్తంభించిపోతుంది పూర్తిగా. ఓకే. టెంపరేచర్ మరి తక్కువ ఉంటుంది కాబట్టి. ఓకే. అప్పుడు వాళ్ళకి ఇంకా సాధ్యం కాదు. అందుకే దశేరి ఒక సంవత్సరం చెట్టు కింద పడిపోతుందేమో అని అంత కాస్తుంది, నెక్స్ట్ ఇయర్ అసలు కాయ. ఓకే. ఓకే. ఇప్పుడు మన దగ్గర అందుబాటులో ఉన్న వెరైటీస్, అందులో ఉన్న తీపి శాతాన్ని బ్రిక్స్తో కొలుస్తారు. లైవ్గా వీడియో చేద్దాము. బ్రిక్స్ అనేది ఒక 5-6 వెరైటీస్లో బ్రిక్స్ చేద్దాము. థ్యాంక్ యూ రాజు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. ఓకే, నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.